శ్రీరామచంద్రుడిని చాలా మంది దేవుడు అంటారు, ఇంకొంతమంది మానవ అవతారంలో వచ్చారు, ఆయన మానవుడు అంటారు. మీ ప్రకారము మేము ఎలా అర్థం చేసుకోవాలి? ధర్మం అంటే ఏంటో నడిచి ఆచరించి చూపించిన వాడు రామచంద్రుడు. చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే టీవీలోకి వచ్చేసి భగవంతుడు రామచంద్రమూర్తి అదా కృష్ణుడిలా అని నోటికొచ్చిందంతా వాగేస్తున్నారు. కేవలము పుస్తకాలు చదివే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే స్కూల్ ఎందుకు, టీచర్లు ఎందుకు? నేను మొత్తం మెడికల్ కాలేజ్లో ఉండే పుస్తకాలు మొత్తం నేను చదివేశాను, నేను ఇప్పుడు డాక్టర్గా అవుతాను, హాస్పిటల్లో నాకు ఉద్యోగం ఇవ్వండి అని అంటే ఇస్తాడా అండి? ప్రాక్టీస్ ఉండాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే మనకు వినయం కావాలి. వినయంతో సద్గురువులను ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం గురువుల యొక్క శ్రీముఖ మీదుగా మనం ఆ శాస్త్రంలో ఉండే విషయాలన్నిటినీ అర్థం చేసుకుంటామో అప్పుడే మనకి భగవతత్వం అర్థమవుతుంది.